సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జీజీహెచ్ లో ఉన్నాము. జీజీహెచ్ లోని న్యూరో విభాగంలో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో ఒక పేషెంట్, ఆ పేషెంట్ చేతిలో ఒక ట్యాబ్ లో ఆమెకి ఇష్టమైన అదర్స్ మూవీలోని కామెడీ సన్నివేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న టైంలోనే ఆమె మెదడులో ఉన్న కణితులను పూర్తిగా ఆమె స్పృహలో ఉండగానే తొలగించి అరుదైన శస్త్రచికిత్స చేశారు కాకినాడ జీజీహెచ్ లోని వైద్యులు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. అరుదైన శస్త్రచికిత్స అనే చెప్పుకోవాలి, ఎందుకంటే పేషెంట్ కూడా దాదాపు 60 ఏళ్లు పైబడిన పేషెంట్. ఆమె స్పృహలో ఉండగానే ఈ శస్త్రచికిత్స చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి మేడం? అంటే ప్రధాన కారణం ఏంటి అంటే న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీస్ అన్ని కూడా మెదడు మీద జరుగుతున్నాయి. మెదడు మీద జరిగే ఆ సర్జరీలు అన్ని కూడా చాలా క్లిష్టమైన సర్జరీస్. సో దానికి పూర్తి మద్దతు ఇచ్చినప్పుడు ఏంటి అంటే రికవరీ కూడా లేట్ అవుతుంది. ప్లస్ దాని తాలూకు సర్జరీ చేసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా పేషెంట్ కి ఎక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే అవేకనింగ్ క్రేనియాటమీ అంటారు. అంటే పేషెంట్ మనకు మామూలుగా ఏమైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ మాట్లాడతానే, అంటే పేషెంట్ లో ఏమైనా కష్టం ఉందా ఏంటి అన్నప్పుడు ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు. పేషెంట్ కే తెలియదు అనమాట సర్జరీ అయిపోయిందా, అరే అప్పుడే అయిపోయిందా ఏంటి అని చెప్పేసి. సో క్లిష్టమైన సర్జరీని కూడా చాలా సులభతరంగా చేయడానికి కొత్త పద్ధతిని కనిపెట్టడం కాదు, ఆల్రెడీ ఉంది. బట్ మొదటిసారిగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీన్ని చేశారు. సో న్యూరో సర్జరీ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్ విజయశేఖర్ గారు, డాక్టర్ గిరి గారు ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ టీం, అలాగే మత్తు వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ గారు, డాక్టర్ వింధ్య గారు అండ్ టీం చేస్తున్నారు అనమాట. సో దానికి తెలిసిన డీటెయిల్స్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. సార్ మీరు చెప్పండి, గతంలో ఈ తరహా ఆపరేషన్స్ అంటే జీజీహెచ్ లో కాదు ఎక్కడైనా పేషెంట్ పూర్తిగా స్పృహలో ఉండగానే ఇటువంటి ఆపరేషన్స్ ఎక్కడైనా జరిగాయా? రికవరీ రేట్ ఏ విధంగా? ఇవి చాలా చోట్ల జరిగాయండి. కాకపోతే మన కాకినాడలో జీజీహెచ్ లో జరగడం మొదటిసారి. ఇంతకు ముందు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో జరిగేవి. ఇప్పుడు మన ఎక్విప్మెంట్ కానీ అది కానీ మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని హై స్టాండర్డ్స్ లో ఉండటం వల్ల మనం ఇప్పుడు ఇక్కడ చేయగలిగాం. అంతేకాకుండా మన మత్తు వైద్యులు కానీ అట్లాగే మన సూపరింటెండెంట్ గారి సహకారం పూర్తిగా ఉండటం వల్ల ఇది సాధ్యపడిందండి. ఇది యాక్చువల్గా సర్జరీ వచ్చి మనం అవేక్ క్రేనియాటమీ అంటామండి. అంటే పేషెంట్ పూర్తి మత్తు ఉండదు, ఓన్లీ తలకి మాత్రమే మత్తు ఉంటుంది. చిన్న అంటే పిన్స్ పెట్టే దగ్గర అక్కడ నొప్పి రాకుండా మత్తు. ఆ తర్వాత కోత పెట్టిన దగ్గర నుంచి ఇంకేం ఉండదండి, నొప్పి ఉండదు. సో ఆపరేషన్ మనం ఎందుకు ఈ పద్ధతిలో చేసామంటే కణితి వచ్చి మనకి కాలుకి చేయికి సంబంధించిన మెదడు భాగంలో వచ్చింది. సో అక్కడ ఏమన్నా చిన్న తప్పుదు జరిగినా కూడా కాలు చేయి పూర్తి పక్షవాతంతో బాధపడతారు. సో ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు పక్షవాతం ఉంది పేషెంట్కి, అది ఇంకా ఎక్కువ అవ్వకూడదని చెప్పి మనం ఈ పద్ధతి ద్వారా వెళ్ళాము. పేషెంట్ కూడా మంచి కోఆపరేటివ్ గా ఉన్నారు, బాగా చేశారు, కాబట్టి మనకి సక్సెస్ఫుల్ గా ఇదైందండి. పేషెంట్ ఏజ్ కూడా కాస్త ఎక్కువ అని చెప్పుకోవాలి కదండి. అంటే కాంప్లికేషన్స్ ఫర్దర్ గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఇలాంటి సర్జరీస్ లో? అంటే ట్యూమర్ గ్రేడ్ బట్టి ఉంటుందండి కాంప్లికేషన్ అనేది. యూజువల్ ఆ కాంప్లికేషన్ అరికట్టడానికే మనం ఈ పద్ధతి. ఇప్పుడు మన పేషెంట్ మాట్లాడుతూ ఉండి మనం చెప్పినవన్నీ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చెయ్యి పైకెత్తన్నప్పుడు చెయ్యి పైకెత్తిన, మాట్లాడమన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ ఏరియా ఎఫెక్ట్ అవ్వలేదు అని మనకు తెలుస్తుంది. సో అది తెలుసుకోవడానికి మనం ఈ పద్ధతి ద్వారా వెళ్తాము. కాంప్లికేషన్స్ అంటే ఇంకా ట్యూమర్ గ్రేడ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ దానికి ఫర్దర్ గా రేడియేషన్ చేయాలా, ఇంకా మందులు పెట్టాలా అనేది అప్పుడు దాన్ని బట్టి మన బయాప్సీ వచ్చాక తెలుస్తుంది. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? పేషెంట్ ఆపరేషన్ అయిన మరుక్షణం నుంచి ఆవిడ లేచి కూర్చున్నారు, ఫుడ్ తింటున్నారు, అంతా బాగుంది, మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. కాకపోతే ముందు ఉన్న కొద్దిగా పక్షవాతం ఉంది, అది స్లోగా రికవర్ అయిపోతుంది. ఓకే, అంటే ఈ సర్జరీ వల్ల ఇంతకు ముందు వచ్చిన పక్షవాతం కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అవును, రికవర్ అయిపోతుంది. ఫర్దర్ గా కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ మేజర్ లో ఉండవు? మేజర్ కాంప్లికేషన్స్ ఏం లేవు, కంప్లీట్ కాంప్లికేషన్ ఫ్రీ సర్జరీ బాగా. చాలా మంది బ్రెయిన్ సర్జరీ అనగానే ఒక అపోహ అయితే ఉంటది. అంటే మీరు అన్నట్టు చిన్న తేడా వచ్చినా పక్షవాతం రావడం కానివ్వండి, అంటే ఎక్కువ మందికి బ్రెయిన్ సర్జరీ అనగానే భయపడేది దేనికంటే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నిజంగానే మనకి కూడా అలాగే పారలైజ్డ్ అవుతామా ఏంటి అనే అపోహతో చాలా మంది సర్జరీ అంటేనే భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకప్పుడు తలలో సర్జరీ అంటే మీరు అన్నట్టుగానే కొంచెం కష్టమైన ఇది, ఏదో ఒక డెఫిసిట్, అంటే ఎంతకాలం బతుకుతారో తెలియదు అన్నట్టు ఉండేది. ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ లో అయితే మనం ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ రేట్ చాలా బాగుందండి. దాదాపుగా 80% ఆఫ్ ఎంత మేజర్ కేసు అయినా సరే 80% ట్యూమర్స్ మనం సక్సెస్ఫుల్ గా తీసేస్తున్నాం, కంప్లీట్ ట్యూమర్ ఎక్సిషన్ చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు మన జీజీహెచ్ లో ఉన్న సౌకర్యాలు బట్టి అయితే అన్ని మేజర్ చేస్తున్నాం అండి. ఇప్పుడు కార్పొరేట్ కి మీరు అపోలో గానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏమవుతున్నాయి అన్ని ఇక్కడ చేస్తున్నాం. ఈ కేసు అంటే మనకి బాగా హైలైట్ అయింది, కానీ దీనికి ముందు కూడా మనం లాస్ట్ 2 months నుండి చూసుకుంటే అన్ని మేజర్ కేసెస్ చేసామండి.
తలలో గడ్డలు కానీ రక్తనాళాలకు బుడగలు కానీ అన్నిటికీ క్లిప్ చేయటం అన్నీ చేసాము. అన్ని సక్సెస్ఫుల్ గా ఇదే బాగా వెళ్ళారు. మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఇక్కడ బాగా నిమ్స్ స్విమ్స్ తిరుపతి దగ్గర అడ్వాన్స్డ్ అన్ని కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ చేసే ఇన్స్టిట్యూట్ దగ్గర ట్రైన్ అయిన డాక్టర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. దానికి తోడుగా మన సూపరింటెండెంట్ మేడం గారు కూడా సర్జన్ అవడం మాకు అనుకూలించింది. అనస్థీషియా వైద్యులు కూడా బాగా సీనియర్స్ ఉన్నారు. విష్ణువర్ధన్ గాని డాక్టర్ వింజా గారు కానీ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. ప్రజలందరూ వచ్చి ఈ సౌకర్యాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటే మనకి వేరే ప్లేసెస్ కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మెయిన్ గా పూర్ పీపుల్ కి సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, అంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు అంటున్నారు కదా, జీజీహెచ్ లో ఈ తరహా సర్జరీలు చేస్తారని చాలా మందికి తెలిసినప్పటికీ కూడా ఉపయోగించుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జీజీహెచ్ లో ఇప్పుడున్న న్యూరోసర్జికల్ ఎనస్థీషియా టీం చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళు ప్రీ ఆపరేటివ్ గా బాగా కౌన్సిల్ చేసి ఎనస్థీషియా మా యూనిట్ ప్రొఫెసర్ ఎనస్థీషియా యూనిట్ ప్రొఫెసర్ వింజా, అసోసియేట్ ప్రొఫెసర్ ఉమా మేరీ మంజుల, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ చిరంజీవి వీళ్ళంతా బాగా కౌన్సిల్ చేసి ప్రీ ఆపరేటివ్ గా పేషెంట్ ని బాగా మెంటల్ గా ప్రిపేర్ చేసి ఏవే క్రేనియోటమీకి ఇలాగ స్కాల్ బ్లాక్ ఇస్తాం, అవన్నీ తర్వాత ఫెంటనిల్ డెక్స్మెథాజోలిన్ ఇన్ఫ్యూజన్ తో కాన్షియస్ సెడేషన్ ఇస్తాం. వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఆపరేషన్ చేసే టైంలో న్యూరో సర్జన్ కి మేము అసిస్ట్ చేయడానికి సహకరించాలని బాగా ప్రీ ఆపరేటివ్ గా బాగా కౌన్సిల్ చేస్తారు మా టీం అంతా. దే హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ ద ఎనస్థీషియా టీమ్, డాక్టర్ వింజా, ఉమా మేరీ మంజుల and as well as the surgical team, Dr. Giri and Dr. Chandrasekhar Reddy and Dr. Aditya. They have done a good job. First time ఏవే క్రేనియోటమీ చేసిన ఆనందంలో మేము అందరం కూడా ఉన్నాం. ఆనందాన్ని మీతో పాల్పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, అంటే పేషెంట్ ఏజ్డ్ నార్మల్ గా మనము ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకైతే కొంచెం కౌన్సిలింగ్ చేస్తే ఫాస్ట్ గా వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ముందుగా కౌన్సిలింగ్ చేస్తారు కదా మ్యామ్, ఎలాంటి రిస్క్ ఉంటుందంటారు? కౌన్సిలింగ్ అంటే కోఆపరేటివ్ పేషెంట్ కావాలండి మనకి. సో మేము చెప్తాం మీకు పెయిన్ ఉండదు, జస్ట్ అయితే ప్రీవియస్ డే కూడా యాంగ్జైటిక్స్ అది ఇస్తాము. సో ఇంట్రా ఆపరేటివ్ గా కూడా మంచిగా సెడేషన్ వచ్చి కాన్షియస్ సెడేషన్ అంటే మనం లేపితే వెంటనే పేషెంట్ మనతో రెస్పాండ్ అవుతుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఆల్రెడీ న్యూరో సర్జన్స్ మనకు చెప్పారు. ఈవెన్ అడ్వాంటేజ్ అంటే ఫాస్ట్ గా పేషెంట్ ఆన్ టేబుల్ కాన్షియస్నెస్ రిగైన్ అయిపోయింది, తర్వాత ఓరల్ ఫ్లూయిడ్ తీసుకుని నార్మల్ గా పేషెంట్ రికవర్ అయింది. సో థ్యాంక్ యూ. ఎలా ఉంది మీకు? ఎప్పుడు చేశారు మీకు ఆపరేషన్? నిన్నండి. గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాలని ఎలా అనిపించింది అసలు మీకు? మాకైతే మేము ఫస్ట్ అనుకునే వాళ్ళం గవర్నమెంట్ అసలు చూడము అనుకున్నామండి. ఎలాగైతే అలాగవుతుంది వెళ్దాం అనేసి వచ్చామండి. రాగానే రాత్రి 8 గంటలకు వచ్చామండి. వెంటనే ఓపెన్ సీట్ ఇచ్చేసారు, జాయిన్ చేసేసుకున్నారు. అమ్మ అన్నాడు మారేసరి చేసేసారు, వెంటనే అన్ని చేసేసారండి. శుక్రవారం మామూలుగా చేస్తామన్నారు. ఆ రోజుని మరి కుదరలేదు, మంగళవారం చేస్తాం అనేసి కూడా తిరిగేసి ఆ డాక్టర్లు నర్సులు ముందు ఇండియన్స్లు ఎక్కించేసి అందరూ కలిపి మాకు దగ్గరుండి చేయించారు. బ్రెయిన్ ఆపరేషన్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, అలాంటిది మీకు మీరు స్పృహలో ఉండగానే చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఏమనిపించలేదు, భయమే లేదండి. దేవుడు ధైర్యం ఇచ్చాడు, భయమే లేదండి. వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ మీరు కోఆపరేటివ్ గా ఉన్నారండి. చాలా బాగా చేశారండి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకానే. చాలా బాగా చేశారు. ఆపరేషన్ లో కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదండి, చాలా బాగా చేశారు. మరి ఇంత పెద్ద ఆపరేషన్ జీజీహెచ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ లో చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము చెప్తే ఎలా చెప్తాను, ఎక్కడికి వెళ్ళాలని చెప్తామండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఆరోగ్యం బాగుందండి, చాలా బాగా చేశారండి అందరూ. సో చూసారు కదా, మొత్తానికి కాకినాడ జీజీహెచ్ లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. పేషెంట్ పూర్తిగా స్పృహలో ఉండగానే ఆమెకు బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. ఆ బ్రెయిన్ లో ఉన్న కణితులు ఏవైతే ఉన్నారో వీటిని రిమూవ్ చేయడం జరిగింది. అయితే కాకినాడ జీజీహెచ్ లో ఇలాంటి మేజర్ సర్జరీలు కూడా చేసేందుకు ఆధునిక వైద్యంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీనియర్ డాక్టర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారంటూ కూడా మేడం లావణ్య కుమారి గారు చెప్తున్నారు. దీన్ని బయట ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలంటూ కూడా ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.